నరసింగరావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో చర్చలో పాల్గొంటున్నారు రాజకీయ విశ్లేషకులు అంకంరావు గారు స్టూడియోలో ఉన్నారు. నమస్తే అండి. అట్లాగే టీడీపీ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి ప్రొఫెసర్ జ్యోత్స్న త్రినగర్ గారు కూడా స్టూడియోలో ఉన్నారు. నమస్తే, ఇద్దరికి నమస్తే అండి, వెల్కమ్. సో జ్యోత్స్న గారు ఏం చెప్తారు? చూస్తూ ఉన్నారు రాజకీయాలు పూర్తిగా మారుతున్నాయి. ఈరోజు ఇంతకాలం తర్వాత జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ని కలవడానికి రావడం ఎట్లా చూస్తారు? అదొకటి. సో అది అయిపోగానే వాళ్ళ అమ్మగారు అంటే తల్లిని కలిస్తే ఎవరు కూడా ఇబ్బంది లేదు, వెళ్తూ కలవచ్చు, ఆ విధంగా ఉంటుంది, మాట్లాడుకోవచ్చు. ఇది కానీ ఆ గ్యాప్ ఉంది కదా, ఎప్పుడు కలవని అతను మరి చెల్లి ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీలో చేరిన సమయంలో ఇక్కడ కేసీఆర్ను 45 నిమిషాల పాటు ఆయనతో ఏకాంతంగా భేటీ కావడం, ఆ వెంటనే తల్లి దగ్గర ఒక 20 నిమిషాలు తల్లికి సమయాన్ని కేటాయించడం, తర్వాత నిన్న కూడా వాళ్ళ చెల్లెలకి ఒక 15-20 నిమిషాలు టైం ఇచ్చినట్టున్నారు. 15 నిమిషాలు 10 నిమిషాలు ఏదో కార్డు ఇవ్వడానికి అదే వస్తుంది కదా వార్తలు. సో ఏంటి, ఎట్లా చూస్తారు? అంటే ఒక మాట అంటాను పవన్ గారు, దయచేసి అందరూ క్షమించాలి. దొంగలు పడ్డ 6 నెలలకి మనకు ఒక సామెత తెలుసు కదా, అనకూడదు మనం. కానీ ఇవాళ నిజంగా కూడా కేసీఆర్ గారికి ఆ రోజున ఒక ఇబ్బంది వచ్చినప్పుడు ఆయన ఇబ్బంది పడ్డారు. ఆయనకి హెల్త్ వైజ్గా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు శత్రువులు అనుకున్నటువంటి వాళ్ళు కూడా వచ్చి ఆయన్ని కలిసి వెళ్ళారు, మరుక్షణం కలిసి వెళ్ళారు. అది ఇక్కడ ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు కావచ్చు, లేకపోతే మా పార్టీ జాతీయ అధ్యక్షుల వారు నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అలా మనం చూస్తే ఎంతోమంది, ఐఎమ్ జస్ట్ కోటింగ్ సమ్ ఆఫ్ ది ఎగ్జాంపుల్స్. కానీ వీళ్ళిద్దరూ జాన్ జిగిరి దోస్తులే. ఇంకా ఇద్దరు ప్రధానంగా శత్రువులను కూడా చెప్పుకోవచ్చు. ఇది అంటారని చెప్పి నేను ఆ సామెతను కంప్లీట్ చేయకుండా సగంలో ఆపేశాను. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే అండి, ఇవేం మాటలండి, తల్లితో భేటీ, జగన్మోహన్ రెడ్డి గారు పెళ్లికి రావడానికి సానుకూలంగా స్పందించారు, ఇవేం మాటలు సార్? కుటుంబ విలువలు అనేటువంటి నాకు ఎక్కడ కనపడలా. మరి నాకు తెలియదు, అంటే ప్రాబ్లం మరి వాళ్ళు లేవేమో నాకు తెలియదు. కానీ ఎందుకంటున్నా అంటే నిన్నే వాళ్ళ అమ్మగారు కలిశారు కదండి జగన్మోహన్ రెడ్డిని, వెళ్ళి కలిసామని చెప్పారు కదండి. నిన్న కార్డు ఇవ్వడానికి వెళ్ళినప్పుడు కలిశానని చెప్పారు కదండి, వాళ్ళే చెప్పారుగా. తల్లితోటి షర్మిల గారు వీళ్ళందరూ కలిసే వెళ్ళారు కదా. నిన్న కూడా మొన్న క్రిస్మస్ సెలబ్రేషన్స్ లోనూ కలిసానని చెప్పారు. నేను కలవకూడదు మాట్లాడకూడదని అసలు అనట్లేదండి. కానీ ద డే దట్ దే హ్యావ్ చోజన్, ఎందుకంటే ఇవాళ అక్కడ ఢిల్లీలో షర్మిల గారు నేను పార్టీ మారిపోతున్నాను, నా పార్టీని విలీనం చేస్తున్నాను, నేను కాంగ్రెస్లోకి వెళ్ళిపోతున్నాను, ఆవిడ అక్కడ ఏదో స్టెప్ తీసుకున్నారు. టకేల్మని ఇక్కడ డైవర్షన్ పాలిటిక్స్. నిన్నటి వరకు ఆయన కేసీఆర్ గుర్తుకురాలా, అస్సలే గుర్తుకురాలే. ఎంత జాన్ జిగిరి దోస్త్ అయినా సరే గుర్తుకురాలా. ఇవాళ మాత్రం లేదు, అచ్చా బాబు కేసీఆర్కి దెబ్బ తగిలిపోయింది, నేను చూడాలి, వెళ్ళాలి, పరామర్శించాలి. మరి ఆ పరామర్శ దెబ్బ తగిలినందుకో లేకపోతే ఎన్నికల్లో ఓడిపోయినందుకో నాకు తెలియదని కానీ పరామర్శించాలి, ఈ మాట అయితే చెప్పారండి. వెళ్ళారండి అక్కడికి. వెళ్ళిన తర్వాత అందరూ ఉండంగా పరామర్శించి మళ్ళీ 45 నిమిషాల పాటు సెపరేట్గా మాట్లాడుకున్నారట. పర్వాలేదు, ఓకే, గుడ్. సి యు ఆర్ ఆల్ పొలిటికల్ పీపుల్, సో డెఫినెట్ గా మీ స్ట్రాటజీస్ మీకు ఉంటాయి. అటు వైఎస్ఆర్సీపీకి ఉంటాయి, కేసీఆర్ గారి నేను ఏమంటున్నాను సార్, నేను అసలు ఎక్కడ మీరు అనవసరంగా అందులో లొసుగులు వెతకండి సార్. నేను వెతకలేదు సార్. నేను అక్కడ ఒక మానవీయ కోణంతో మాత్రమే చూస్తున్నాను. ఏందని మీరు దయచేసి ఆయనలో ఆ కోణం లేదని మీరు మళ్ళీ చెప్పొద్దండి. జగన్మోహన్ రెడ్డిలో ఆ కోణం లేదని మీరు ఎలా చెప్తారని మీరు ఇప్పుడు ఆ మాటే అంటున్నారు. నేను ఆ మాట అన్నట్లా, మానవీయ కోణంలో భాగంగా వెళ్ళాడేమో అని అంటున్నా. మరి నాకు తెలిసితే ఆ కోణం ఏదైతే అంటే ఆ రోజునే పోయినప్పుడు లేదా అట్లీస్ట్ ఏదో సరే అవన్నీ అయిపోయిన తర్వాత అమ్మగారి దగ్గరికి వెళ్ళారు, మాట్లాడారు, ఓకే, గుడ్. యూ హ్యావ్ టు ఎక్స్టెండ్ ఆల్ సెడ్ అండ్ డన్. విజయమ్మ గారి మీద మాకు ఎంత కోపం ఉన్నా సరే, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నాశనం అవ్వడానికి వాళ్ళ ఆవిడ పాత్ర కూడా చాలా ఎక్కువ ఉందని బిలీవ్ చేసేటువంటి వాళ్ళల్లో ఖచ్చితంగా నేను ఒకదాన్ని. సో ఖచ్చితంగా ఆవిడ మీద ఒక కోపం అయితే ఉంటుందండి. కానీ ఒక తల్లిగా ఆవిడకి ఇవాళ రోజున ఇవ్వాల్సినటువంటి ఒక గౌరవాన్ని జగన్మోహన్ రెడ్డి ఇవ్వట్లేదు. ఒక రెస్పాన్సిబిలిటీ ఏదైతే ఒక కొడుగ్గా ఆయనకు ఉండాలో అది ఆయన పూర్తి చేయట్లేదు అనేటువంటిది అయితే సుస్పష్టం. ఆ విషయంలో మాత్రం డెఫినెట్గా యాజ్ ఎ విమెన్ ఐ వుడ్ డెఫినెట్లీ ఎక్స్టెండ్ మై సపోర్ట్ టు విజయమ్మ, అందులో డౌట్ లేదు. అయితే ఇక్కడ ఇంకొక ప్రాబ్లం ఏంటంటే పవన్ గారు, మీకు ఒక సామెత తెలుసా అండి, తుగ్లక్లు ఉంటారు. ఆ తుగ్లక్లు ఏదన్నా పని చేశారనుకోండి, దానికి దిక్కు దివాణం ఏడ్చావదు. తుగ్లక్ అనేవాడు ఏదైనా పని చేస్తే దానికి దిక్కు దివాణం ఏడ్చావదు. అలానే ఒకనొక తుగ్లక్ ఉన్నాడనమాట. ఒకనొక రోజుల్లో ఆయన బాణాన్ని వదిలాడనమాట, ఓ బాణాన్ని. ఆ బాణం ఎటెల్లాలో తెలియక ఇవాల్టి వరకు కూడా దిక్కు దివాణం లేకుండా ఆ బాణం తిరుగుతూ ఉందేమో అనేటువంటి మాట కూడా బయటకు వచ్చింది. ఇవన్నీ ఎందుకు చెప్పాల్సి వస్తుంది అని అంటే, యూ హ్యావ్ బీన్ అ వెరీ ఇర్రెస్పాన్సిబుల్ సన్, a very irresponsible brother, a very irresponsible chief minister of the state of Andhra Pradesh అంటాను నేను.
నేను ఈ 3 స్టేట్మెంట్స్ పాస్ చేయడంలో వెనక్కి జరిగే ప్రసక్తే లేదండి. అటు కొడుగ్గా ఆయన ఫెయిల్యూరు, ఒక అన్నగా ఆయన ఫెయిల్యూరు, అంటే ఒక సోదరుడిగా, అలానే రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఫెయిల్యూర్ జగన్మోహన్ రెడ్డి, డౌటే లేదు అందులో. ఇవాళ ఇన్ని మాటలు మాట్లాడుతుంటే అరే రాష్ట్రంలో అన్ని రకాలైనటువంటి విధ్వంసాలు జరుగుతూ ఉండి అంతా ఇబ్బందులు పడుతూ ఉంటే డైవర్షన్ పాలిటిక్సా? ఇవాళ ఒక్కొక్కళ్ళు బయటకు వచ్చి చెవిరెడ్డి మన వైవి సుబ్బారెడ్డి బయటకు వచ్చి వైఎస్ఆర్సీపీలో షర్మిల గారికి స్థానం లేకపోవడం మూలాన ఆవిడ ఆ రోజున వెళ్ళి, మీ దగ్గర ఉందండి ఆ బయట ప్లే చేయండి, వైఎస్ఆర్సీపీలో షర్మిల గారికి స్థానం లేకపోవడం మూలాన ఆవిడ తెలంగాణలో పార్టీ పెట్టారంట. సార్ వైఎస్ఆర్సీపీ ఇవాళ అధికారంలోకి రావడానికి ప్రముఖంగా పనిచేసినటువంటి వ్యక్తి షర్మిల కదా. మరి షర్మిలకు మీ పార్టీలో స్థానం లేనప్పుడు ఇంకెవరికి ఉందండి స్థానం? అంతే కదా, వాళ్ళ నోటితో వాళ్ళే చెప్పారుగా. షర్మిల గారికే మీ పార్టీలో స్థానం లేదంటున్నారు అంటే ఇంకెవరికి ఉన్నట్టు స్థానం? దొంగలకుందా, దోపిడీదారులకుందా, లేకపోతే ఆడవాళ్ళని ఇష్టరీతిన బూతులు తిట్టేటువంటి ఇది కూడా ఒక రకంగా వెన్నుపోటు కిందకే వస్తుంది. ఎందుకంటే అన్న జైల్లో ఉన్నప్పుడు అన్ని సంవత్సరాల పాటు వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్, అన్ని వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి నిజంగా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడానికి మాక్సిమం తన కారణం. చాలా సందర్భాల్లో చెప్తాను, మనం చాలా సందర్భాల్లో డిస్కస్ చేసినప్పుడు కూడా చెప్పాను, కాళ్ళకి బళ్ళపాలు కట్టుకుని తిరిగింది ఆవిడ రాష్ట్రం అంతా కూడా. ఎస్, ఐ డిఫర్ విత్ షర్మిల, నో డౌట్ అబౌట్ దట్, ఐ డిఫర్. కానీ చేసినటువంటి పని అయితే చేసిందని ఒప్పుకోవాలి కదండి. మరి వాళ్ళ రోజున నువ్వు ముఖ్యమంత్రిగా అక్కడ కూర్చొని వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను అని చెప్పి ఆ రోజున అక్కడ నువ్వు ప్రమాణ స్వీకారం చేసావనంటే ఎవరి కారణం దానికి? బ్రదర్ అనిల్, షర్మిల, విజయమ్మ, ముగ్గురు అయిపోయింది. ఆ ముగ్గురు వాళ్ళు ఎక్కడున్నారు? ఆ ముగ్గురు వాళ్ళు ఎక్కడున్నారు అంటే ఈ విషయాలన్నీ ఎందుకు చెప్పాల్సి వస్తుంది అని అంటే, అనుక్షణం కూడా తను తన ఏమంటారంటే తన స్వార్థం, తను ఎలా దోచుకోవాలి ఈ ఆలోచనతోటే ఉండే వ్యక్తికి సొంత కుటుంబమే కనపడినప్పుడు రాష్ట్ర ప్రజలు ఎలా కనపడతారండి అని అడుగుతున్నాను నేను. ఇవాళ దట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లం కదా. ఇవాళ